హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చింది అన్నవరం దేవస్థానానికి. అన్నవరం దేవస్థానం చాలా ఫేమస్ అయిన గుడి అండి. ఈ గుడి ఎలా ఉంటుందో మీకు ఫుల్గా చూపిస్తాను. అంటే లోపల గుడిలో దేవుడిని చూపించడానికైతే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ఉన్న చుట్టుపక్కలంతా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది. మనకు ముందుగా ముఖద్వారం కనిపిస్తుందండి. ముఖద్వారం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్లో మనకి పైకి కొండపైకి వెళ్ళేది ఉంటుంది. ఇలా వెళ్ళాం మేము అనుకుంటే ఇటు నుంచి నడిచి వెళ్ళొచ్చండి. అలాగే ప్రసాదం కూడా ఇక్కడ దొరుకుతుంది. దారంటే వెళ్ళి వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కొండ ఎక్కిన తర్వాత మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ అంతా పార్కింగ్ పెట్టుకుంటారు. లోపలికి ఎటు నుంచి లోపలికి వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు సీజన్గా మంచి సీజన్ కదా, ఖాళీ అయితే ఉండదు, ఫుల్ రష్ ఉంది. ఈరోజు శుక్రవారం కదండి, జనం ఫుల్గా వచ్చారు. అసలు అయితే ఖాళీ అయితే లేదు. లైన్లో మొత్తం ఇదంతా లైన్ అండి, అసలు ఖాళీ అయితే లేదు, ఫుల్ రష్గా ఉంది. శుక్రవారం గురించి అసలు ఖాళీ లేదండి, ఫుల్ జనం వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. సీజన్లో అయితే నాన్ సీజన్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది, కానీ ఈ సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదండి. ఆషాఢ మాసం ఇలా శుక్రవారం పెళ్ళిళ్ళ సీజన్ అయితే అసలు ఇంకా ఖాళీ ఉండదు. ఇవన్నీ పెళ్ళిళ్ళు చేసే మండపాలు. ఇక్కడ పెళ్ళి చేసుకుంటారని చాలామంది ఇక్కడే వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఇది ఖాళీ ఉండదు. అలా కాదు, మీరు ఏమైనా ఫోటో గట్రా వేయించుకోవాలనుకున్నారు అనుకోండి, ఈయన డ్రాయింగ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు డ్రాయింగ్, ఫోటో దింపేస్తున్నాడు ఆయన. ఈయనకనే లైక్ కొట్టండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ కొడితే, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొంతమందికి ఈ వీడియో వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని డ్యామ్ అండి, అన్నవరం డ్యామ్ అంటారు దీన్ని. ఇదంతా పెళ్ళిళ్ళు చేసుకునే ప్లేస్ అండి. మొత్తం చాలా పెద్దది, చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదు. ఈ లోపల కొంచెం ఏమైనా బొమ్మలు కావాలని కొనుక్కోవచ్చు. ఇక్కడ పక్కన ప్రసాదాలు కూడా అమ్ముతారు. దీని పక్కన ప్రసాదాలు అమ్ముతారు. ఇది లోపలికి వెళ్ళే దారి అండి. ఇది లోపలికి వెళ్ళొచ్చు, మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతుంది. ఇందాక మనం చూసింది అది లైన్ అండి, అలా మొత్తం అలా తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇదేంటే 100 రూపాయలు 200 రూపాయలు దర్శనాలు ఉంటాయి కదా, నుంచి ఇలా వెళ్ళిపోతారు. అదైతే ఫ్రీ దర్శనం. ఇది కృష్ణుడి గుడి అండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకుంటారు అందరూ వచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఫాలో చేయండి. కంపల్సరీ లైక్ చేయండి బాస్, ఎందుకంటే ఆ వీడియో కొంతమందికి వెళ్తుంది. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.